శవ రాజకీయం. ఈ శవ రాజకీయం చేసే వాళ్ళల్లో ఎవరైనా ముందున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే తరువాత బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఈ రోజు ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి తన అభిమానులు కార్యకర్తల శవాల్ని అడ్డం పెట్టుకుని ఆ శవాల పైన రాజకీయం చేద్దాము అని చెప్పేసి ఏ స్థాయికి దిగజారిపోతాడో రాజకీయం కోసము అధికారం కోసం అనేది మరొక్కసారి నిరూపించుకున్నాడు. గీతాంజలి ఈ అమ్మాయి ఒక 4 రోజుల క్రితం ఆమెకేదో ఇళ్ల పట్టా వచ్చింది అని చెప్పేసి అత్యుత్సాహంలో అమ్మఒడి గురించి లేనిపోని అబద్ధాలు మీడియా ముందు చెప్పడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు కేవలం ప్రశ్నించింది, నువ్వు 5 సార్లు అమ్మఒడి వచ్చిందని చెప్తున్నావు, ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ చేశానంటున్నావు, కానీ అమ్మఒడి వచ్చింది 4 సార్లు మాత్రమే కదా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. కానీ ఆ ట్రోలింగ్స్ కి మనస్తాపానికి గురైపోయి ఆమె సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి నమ్మబలికించేందుకు అడ్డమైన ప్రయత్నాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్, వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్. ఆమెకి 2 రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగితే అంటే 7వ తారీఖు ఆమెకి యాక్సిడెంట్ జరిగినట్లుంది. జరిగితే ఆమె వీడియో వైరల్ అవ్వడం కూడా 8వ తారీఖున వైరల్ అవ్వడం జరిగింది. అంటే నిజం చెప్పులేసుకుని ఇంటి బయటకు వచ్చే లోపు అబద్ధం ఊరంతా తిరుగుతుంది అనే సామెతని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రుజువు చేశారు. ఆమెకి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ తరువాత ఈ వీడియోని వైరల్ చేయడం జరిగింది. అసలు ఈ వీడియోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వైరల్ చేశారు? గత 3 రోజుల నుంచి వీళ్ళు చెప్తున్న కారణం ద్వారానే గనక అయితే ఎందుకు వీళ్ళు ప్రశ్నించలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? ఈ రోజు ఆ శవాన్ని తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు. ఆ తల్లి చావుకి నిజంగా గౌరవం లేకుండా చేశారు. ఈ రోజు ఒక 2 బిడ్డలు అనాథలుగా మిగిలిపోతే మేమందరం కూడా బాధపడుతున్న పరిస్థితి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం శవ రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉంది అనేది మనం ఇక్కడ కళ్ళగట్టినట్లు చూస్తున్నాం. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చి ఫేక్ చేసి ఇదే పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు తీరా చూస్తే అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి అని చూస్తే ఆమె బై యాక్సిడెంటల్ గా అక్కడ ట్రైన్ హిట్ చేసింది, రైల్వే స్టేషన్లో ఆమె పట్టాలు దాటుతున్నప్పుడు హిట్ చేసింది అనేది ఇక్కడ మనకి రిపోర్ట్ రావడం జరిగింది. అంటే ఏ స్థాయికి వీళ్ళు దిగజారుతారు, ఏ స్థాయిలో వీళ్ళు దిగజారి రాజకీయాలు చేస్తారు అనేది మరొక్కసారి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిరూపణ చేసుకున్నారు. శవ రాజకీయం. ఈ శవ రాజకీయం చేసే వాళ్ళల్లో ఎవరైనా ముందున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే తరువాత బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఈ రోజు ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి తన అభిమానులు కార్యకర్తల శవాల్ని అడ్డం పెట్టుకుని ఆ శవాల పైన రాజకీయం చేద్దాము అని చెప్పేసి ఏ స్థాయికి దిగజారిపోతాడో రాజకీయం కోసము అధికారం కోసం అనేది మరొక్కసారి నిరూపించుకున్నాడు. గీతాంజలి ఈ అమ్మాయి ఒక 4 రోజుల క్రితం ఆమెకేదో ఇళ్ల పట్టా వచ్చింది అని చెప్పేసి అత్యుత్సాహంలో అమ్మఒడి గురించి లేనిపోని అబద్ధాలు మీడియా ముందు చెప్పడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు కేవలం ప్రశ్నించింది, నువ్వు 5 సార్లు అమ్మఒడి వచ్చిందని చెప్తున్నావు, ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ చేశానంటున్నావు, కానీ అమ్మఒడి వచ్చింది 4 సార్లు మాత్రమే కదా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. కానీ ఆ ట్రోలింగ్స్ కి మనస్తాపానికి గురైపోయి ఆమె సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి నమ్మబలికించేందుకు అడ్డమైన ప్రయత్నాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్, వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్. ఆమెకి 2 రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగితే అంటే 7వ తారీఖు ఆమెకి యాక్సిడెంట్ జరిగినట్లుంది. జరిగితే ఆమె వీడియో వైరల్ అవ్వడం కూడా 8వ తారీఖున వైరల్ అవ్వడం జరిగింది. అంటే నిజం చెప్పులేసుకుని ఇంటి బయటకు వచ్చే లోపు అబద్ధం ఊరంతా తిరుగుతుంది అనే సామెతని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రుజువు చేశారు. ఆమెకి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ తరువాత ఈ వీడియోని వైరల్ చేయడం జరిగింది. అసలు ఈ వీడియోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వైరల్ చేశారు? గత 3 రోజుల నుంచి వీళ్ళు చెప్తున్న కారణం ద్వారానే గనక అయితే ఎందుకు వీళ్ళు ప్రశ్నించలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? ఈ రోజు ఆ శవాన్ని తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు. ఆ తల్లి చావుకి నిజంగా గౌరవం లేకుండా చేశారు. ఈ రోజు ఒక 2 బిడ్డలు అనాథలుగా మిగిలిపోతే మేమందరం కూడా బాధపడుతున్న పరిస్థితి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం శవ రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉంది అనేది మనం ఇక్కడ కళ్ళగట్టినట్లు చూస్తున్నాం. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చి ఫేక్ చేసి ఇదే పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు తీరా చూస్తే అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి అని చూస్తే ఆమె బై యాక్సిడెంటల్ గా
అక్కడ ట్రైన్ హిట్ చేసింది, రైల్వే స్టేషన్లో ఆమె పట్టాలు దాటుతున్నప్పుడు హిట్ చేసింది అనేది ఇక్కడ మనకి రిపోర్ట్ రావడం జరిగింది. అంటే ఏ స్థాయికి వీళ్ళు దిగజారుతారు, ఏ స్థాయిలో వీళ్ళు దిగజారు రాజకీయాలు చేస్తారు అనేది మరొక్కసారి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిరూపణ చేసుకున్నారు.